దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. వచ్చి మీ అందరికీ ప్రభునామంగా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం వచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. ఈ రోజుకి ఒక స్పెషల్ ఉంది. ఈరోజు ఏంటి స్పెషల్? ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం. ఫాదర్స్ డే అనేది అమెరికా దేశంలో 1910వ సంవత్సరంలో సొనోరా అనే ఒక స్త్రీ తల్లి చనిపోతే చిన్ననాటి నుంచి కూడా తండ్రి ఎంతో గారాబంగా ఎంతో చక్కగా తాను వ్యవసాయం చేసుకుంటూ 6 పిల్లల్ని తన తండ్రి ఎంతగానో పోషించి పెద్ద చేశాడు. ఆ తండ్రి పేరు విలియం అని ఆ తండ్రి 2వ వివాహం చేసుకోకుండా 6 పిల్లల్ని కూడా చక్కగా పోషించినందుకు గుర్తుగా ఆ యొక్క తండ్రి బర్త్డే జూన్లో మొదటి సండే జూన్ 5వ తారీఖు వచ్చింది. కానీ జూన్లో 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా ప్రపంచం అంతా కూడా గుర్తించి ప్రతి సంవత్సరంలో జూన్లో వచ్చే 3వ ఆదివారాన్ని తండ్రుల దినోత్సవంగా అమెరికా దేశంలో మాత్రమే కాక ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా జరుపుకుంటా ఉన్నారు. అలాగే మనల్ని ఆత్మీయంగా నడిపించే తండ్రి గారికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఆదాము అనే వ్యక్తి ఉన్నాడు. ఆదాముకి మొట్టమొదటి ఆదాము దేవుని కుమారుడు. ఆదాముకి తండ్రి ఎవరంటే దేవుడే. అంటే ఆదాముకి తల్లి లేదు. దేవుని కుమారుడిగా ఆదాము పిలువబడ్డాడు. ఆనాటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి సృష్టిలో తల్లి తండ్రి ఒక బంధాన్ని దేవుడు నియమించాడు. బైబిల్ సెలవిస్తా ఉంది ఏమనంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకి 10 వాగ్దానాలు ఇచ్చాడు. 10 వాగ్దానాల్లో ఏ వాగ్దానంలో కూడా ఆశీర్వాదాన్ని ఉంచలేదు, కానీ ఈ యొక్క ఒకే ఒక్క వాగ్దానంలో ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. హల్లెలూయా. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఈ లోకంలో నీ యొక్క తల్లిని అలాగే తండ్రిని సన్మానించంటే వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. చిన్నప్పటి నుంచి నీకు ఎలాగైతే ఏ కష్టం రాకుండా చూసుకున్నారో అలాగే వారిని కూడా నువ్వు అలాగే చూసుకోవాలని చెప్పేసి, అలా చూసుకుంటేనే నువ్వు ఈ లోకంలో దీర్ఘాయుష్మంతుడు అవుతావని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అలాగే నీ తండ్రిని నీ తల్లిని సంతోషపెట్టాలని చెప్పి రాయబడి ఉంది. మరొక చోట ఇశ్రాయేలు అంటారు, ప్రభువా యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగట మన్ను లాంటి వాడమని అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాము. తప్పిపోయిన కుమారుడి కథలో ఆ యొక్క లోకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. లోకా సువార్త 15:20. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముప్పు పెట్టుకుంది. ఇక్కడ తప్పిపోయిన కుమారుడి గురించి మనం చూసుకున్నట్లయితే అతని యొక్క తండ్రి గురించి మనం చూస్తున్నాం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి అని చెప్పి వాక్యం సెలవిస్తాం. తప్పిపోయిన కుమారుడు కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ యొక్క ప్రేమించే తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి నాకు అవసరం లేదు, ఈ లోకంలో తండ్రి లేకపోయినా నేను జీవిస్తానని చెప్పి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తన పరిస్థితి ఎలా మారిపోయిందంటే పందుల కంటే హీనంగా తన జీవితం మారిపోయింది. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ యొక్క మంచి వస్త్రాలు తన ఒంటి మీద లేవు. తన జుట్టు చింపిరి జుట్టుగా మారిపోయింది. తన గడ్డం మాసిపోయింది. తన ఒంటి నుంచి దుర్వాసన వచ్చే వస్త్రాలు ఉంది. తన శరీరం ఎలా ఉందంటే బక్క చిక్కిపోయి చచ్చిపోయే వ్యక్తిగా మారిపోయాడు. ఒక దరిద్రుడిగా మారిపోయాడు. దిక్కులేని వాడిగా మారిపోయాడు. అయినప్పటికీ కూడా ఈ యొక్క తండ్రిలో ఉన్నటువంటి ప్రేమ ఏం చేసిందంటే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే వాడిని చూచాడంట. దూరంగా ఉన్నప్పుడు ఎలా గుర్తుపట్టగలుగుతారు? ఎంతో దూరంలో ఉన్నాడు, తన రూపురేఖలన్నీ మారిపోయి అందమంతా పోయింది, అయినప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నాడు అంట. ఇదే తండ్రి ప్రేమ. అంటే యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించే ప్రేమ ఇక్కడ తండ్రి కుమారుల కథలో మనకు తెలుస్తా ఉంది. దూరంగా ఉన్నప్పుడే వాడి మీద పడి గుర్తుపెట్టుకున్నాడు. వాడి ఒంటి నుంచి వచ్చే వాసన దుర్వాసన అయినప్పటికీ కూడా ఆ తండ్రిలో ఉన్న ప్రేమ ఏం చేసిందంటే కుమారుడిని హత్తుకుంది, ప్రేమించింది. తప్పిపోయిన కుమారుడిని మరలా తిరిగి తన చెంతను చేర్చుకుంది. ఈ యొక్క తండ్రి కుమారుల కథలో ఈ లోకానుసారమైన తండ్రి కనిపిస్తున్నాడు, పరలోకమందున్న తండ్రి కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ లోకంలో మన తల్లిదండ్రులు మనం గౌరవించాలి. మనల్ని చిన్ననాటి నుంచి ముదిమ వచ్చే వరకు కూడా మనల్ని ఎత్తుకున్నటువంటి యేసు ప్రభువు అయినటువంటి పరమ తండ్రిని మర్చిపోవద్దు. మనల్ని ఆత్మీయంగా మనల్ని నడిపిస్తా మన కోసం ప్రార్థించే ఆత్మీయ తండ్రిని కూడా మనం మర్చిపోకూడదని చెప్పేసి ఈ యొక్క ఫాదర్స్ డే దినాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. హల్లెలూయా. 8వ కీర్తన 1వ వచనం మనం చదువుకుందాం. యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. ఇక్కడ కీర్తనకారుడు 1వ వచనంలో అంటున్నాడు, యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా అంటున్నాడు.
అంటే ఆకాశములలో దేవుని మహిమను కనపరుస్తున్నాడంట దేవుడు. 19వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని తెలియజేస్తా ఉందంట. అంటే ఆకాశం ఏం తెలియజేస్తుంది? మనం భూమి మీద నిలబడి ఆకాశం వైపు చూసినప్పుడు అది దేవుని మహిమను మనకు తెలియజేస్తుంది. ఒక శిల్పాన్ని మనం చూసినట్లయితే ఆ శిల్పం అంత అందంగా ఉందంటే దాన్ని తయారు చేసిన వ్యక్తి ఎవరు, దాన్ని అంత అందంగా మార్చిన వ్యక్తి ఎవరు మనం అనుకుంటాం. ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువు తయారు చేసినట్లయితే దీన్ని ఇంత చక్కగా ఇంత అందంగా రూపుదిద్దిన వ్యక్తి ఎవరు, ఇంత చక్కగా పనిచేస్తుందంటే ఈ యొక్క యంత్రం కానీ, ఈ యొక్క మెషిన్ కానీ, ఈ యొక్క వాహనం కానీ, దీన్ని రూపకల్పన చేసిన వ్యక్తి ఎవరని చెప్పి మనం ఆలోచిస్తాం. అలాగే ఈ యొక్క సృష్టిని మనం చూసినప్పుడు, భూమిని మనం చూసినప్పుడు దీన్ని సృష్టించిన వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడో మనం తెలియజేసుకోవాలి. ఆకాశం వైపు మనం చూసినప్పుడు ఆకాశంలో మనకు కనిపించేవి ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. అంటే సూర్యుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ప్రతి దినము కూడా తన క్రమం తప్పుకోకుండా ఉదయాన్నే వస్తా ఈ లోకానికి వెలిగిస్తా ఉన్నాడు. ఆ సూర్యుడిని నడిపించే దేవుణ్ణి, ఆ సూర్యుడిని సృష్టించిన సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చంద్రుడు, రాత్రి కూడా మనం చంద్రుడిని చూసినట్లయితే ఆ రాత్రి అని చంద్రుడు ఎందుకో మనం ఆలోచించినట్లయితే ఒకవేళ ఈ సృష్టిలో చంద్రుడు అనేవాడు లేకపోతే ఏం జరిగిందో తెలుసా? చంద్రుడు ఏం చేస్తాడంటే, భూమి రోజుకి 24 గంటలు కదా మన టైము, 24 గంటలు వెళ్ళాలంటే ఆ స్పీడ్లో ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ స్పీడ్ని కంట్రోల్ చేసే గ్రహం చంద్రుడు. మన భూమికి అతి దగ్గరగా ఉన్నాడు చంద్రుడు. ఆ చంద్రుడు కానీ ఒకవేళ లేకపోతే భూమి 24 గంటలు 24 గంటల్లో పూర్తి చేయాల్సిన ఈ భూమి ఏమైందంటే 6 గంటల్లోనే ఒక రౌండ్ తిరిగేస్తాం. అంత స్పీడ్లో భూమి పరిగెడితే ఈ భూమి మీద మనం అందరం కూడా నిలబడలేము. సూర్యుడి నుంచి మనకు రావాల్సిన వెలుతురు ఈ భూమి మీద మనుషులకి అందక భూమి మీద ఉన్నటువంటి వాతావరణం అంతా -డిగ్రీలోకి వెళ్ళిపోయి భూమి మీద ఏ ప్రాణి కూడా నిలవబడదు. అంటే ఈ భూమి క్రమంగా నిలవబడి తిరగాలంటే చంద్రుడు అనేవాడు ఒకడు ఉండాలని చెప్పేసి దేవుడు మన కోసం చంద్రుడిని ఆకాశంలో నిలవబెట్టాడు. ఇంకా అనేక గ్రహాలు ఉన్నాయి. అనేక గ్రహాల్లో జూపిటర్ అనే ఒక గ్రహం ఉంది. ఆ గ్రహం మన కంటికి కనిపించదు, కానీ దాని యొక్క పని ఏంటంటే అది మన కంటికి కనిపించదు కదా, లేదని, దానివల్ల ఉపయోగం లేదని మనం అనుకుంటాం. ఆ గ్రహం కనుక లేకపోయినట్లయితే ఆకాశంలో చిన్న చిన్న గ్రహ శకలాలు ఉంటాయి. అవన్నింటినీ భూమి ఏం చేస్తుంటే ఆకర్షించి ఈ భూమి వైపు లాక్కుంటుంది. ఒక గ్రహం వచ్చి పడిందంటే హైదరాబాద్ మొత్తం వెళ్ళిపోతుంది. ఒక పెద్ద గ్రహం వచ్చి పడిందంటే మన ఇండియా మొత్తం వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే మన భూమికి దగ్గరలోకి వచ్చి ఆ యొక్క ఉపయోగం లేనటువంటి పదార్థాలు భూమి మీదకి వచ్చి మనం అందరం నాశనం అయిపోకూడదని చెప్పి మనల్ని ప్రేమించి ఆకాశంలో దేవుడు మన కంటికి కనిపించకుండా ఈ యొక్క జూపిటర్ అనే గ్రహాన్ని పెట్టాడు. భూమి మీదకి వచ్చే ఆ యొక్క శకలాలన్నింటినీ ఆ యొక్క జూపిటర్ అనే గ్రహం ఏం చేస్తాడంటే ఆకర్షించి దాని వైపు లాక్కుంటా ఉంది. అలా భూమి మీద మానవాళికి ఎటువంటి ప్రమాదం రాకుండా దేవుడు జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇవన్నింటినీ కూడా దేవుడు సృష్టి ఆదిలోనే నియమించాడు. అందుకే దావీదు అంటున్నాడు, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. ఆకాశంలో ఆయన మహిమను వివరిస్తా ఉంది. మనం అందరం తెలియదు. ఈ లోకంలో దేవుడు చేసే కార్యాలు మనుషులు ఎవ్వరికి తెలియదు. ఆయన గురించి, ఆయన చేసిన కార్యాల గురించి మనం ఎవరు ఆలోచించుకోకుండా ఈ లోకంలో అవసరం లేని వాటి గురించి, అవసరం లేని చెత్త గురించి మనం అందరం తెలుసుకుంటాం. ప్రతి మనిషి దేవుని గురించి మనం తెలుసుకోవాలి. దేవుని గురించి, ఆయన క్రియల గురించి ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుసుకునే వారిగా ఉండాలి. దావీదు అంటున్నాడు, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలది అని అంటున్నాడు. ప్రభావం అనే మాటకు అర్థం ఏంటంటే అది ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంది. ఆయన ఎంత పరాక్రమం కలిగిన వాడో తెలియజేస్తూ ఉంది. ఇశ్రాయేల్ దేశం అంతా కూడా దేవుని ప్రభావంతో నిండిపోయాడు. ఆయన ప్రభావం ఇశ్రాయేల్ దేశం మీద ఉన్నప్పుడు ఏ ఒక్కరూ కూడా ఇశ్రాయేలుని గెలవలేకపోయారు. వారు దేవుని మాట అతిక్రమించి జీవించినప్పుడు అక్కడ రాయబడిన మాట సమూయేలు గ్రంథంలో ఉంటుంది, ఇశ్రాయేలీయుల నుంచి ప్రభావం వెళ్ళిపోయిందని చెప్పాను. ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే నిబంధన మనసు పట్టబడింది. ఇశ్రాయేల్లో కొన్ని వేల మంది చనిపోయారు. కుటుంబాల్లో మరణాన్ని ఏలుబడి చేస్తాం. కాబట్టి ఆ దేశమంతా కూడా ప్రభావం ఉందంటే వారందరి మీద కూడా ప్రార్థనాత్మ ఉంది. వారందరూ కూడా వారి దేశం గురించి ప్రార్థన చేశారు. మా దేశం మీదకి ఎటువంటి శత్రువులు రాకూడదని చెప్పి దివారాత్రులు ప్రార్థించే వారు ఉన్నారు. కాబట్టి ఆ దేశం అంతా కూడా దేవుని ప్రభావం ఉంది. ఈ యొక్క చింతల పట్టణంలో చిన్న సంఘం ఉంది. ఈ చిన్న సంఘంలో మనం దేవుని ప్రభావంతో, దేవుని ఆత్మతో మనం ప్రార్థన చేసినప్పుడు ఈ చిన్న ప్రభావం ఏం చేస్తుంది తెలుసా, ఈ దేశం అంతా కూడా కాపాడుతూ ఉంటుంది. ఈ దేశం మీదకి ఎటువంటి కీడు రాకుండా, ఈ యొక్క రాష్ట్రం మీదకి, ఈ పట్టణం మీదకి కూడా ఎటువంటి కీడు రాకోకుండా కాపాడుతూ ఉంటుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు,
భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం కలిగింది. ఆయనలో ప్రభావం ఉంది యేసు ప్రభు వారు. ఆయన వస్త్రపు చెంగు ముట్టిన స్త్రీకి ఆయనలో ఉన్నటువంటి ప్రభావం ఆ తల్లి వెళ్ళి స్వస్థత ఇచ్చేసింది. కాబట్టి ఆయనలో ఉన్న ప్రభావం మన మీదకి రావాలంటే మనం ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని ఆత్మతో ప్రార్థించి ఆయనలో ఉన్నటువంటి ప్రభావం ద్వారా ఈ లోకంలో గొప్ప కార్యాలు చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. 2వ వచనం, శత్రువులను పగదీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గము స్థాపించి ఉన్నావు. శత్రువులు పగదీర్చుకుని వారిని మాన్పివేయాలని చెప్పి చూస్తున్నాడు. అంటే దావీదు జీవితంలో అనేక మంది శత్రువులు ఉన్నారు. తన జీవితం అంతా కూడా శత్రువులతో యుద్ధాలతోనే గడిచిపోయింది. కొన్ని శత్రువులను చంపాలి, కొన్నిటిని చంపకూడదు. అంటే దేశాన్ని పాడు చేసే శత్రువులు ఉంటారు. వారిని చంపకపోతే దేశం అంతా పాడైపోతుంది. అలాంటి వారిని దావీదు సమూలంగా నాశనం చేసేసాడు. కానీ తన పక్కనే ఉండి దేవుడిని తెలుసుకున్న శత్రువులు ఉన్నారు. కానీ వారిని దావీదు ఎటువంటి స్థితిలో కూడా వారిని చంపలేదు. సౌలు అనే రాజు ఉన్నాడు, శత్రువే కదా, అతను ఉంటే నా ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పే అని చెప్పి ఆ శత్రువుని చంపలేదు. అతను మారాలని చెప్పి అతను ప్రార్థించాడు. అవకాశం వచ్చినప్పటికీ కూడా క్షమించాడు. ఆ తర్వాత షిమి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. షిమి అనే ఒక వ్యక్తి దావీదుని చూసి నరహంతకుడా, దుర్మార్గుడా అని చెప్పి ఒక అభిషేకించబడిన వ్యక్తిని, ఒక దేశానికి మహారాజుని ఎంతో నీచంగా మాట్లాడాడు. దావీదు చంపగలడు, శత్రువు అయినప్పటికీ కూడా చంపకుండా విడిచిపెట్టేశాడు. అహీతోపెలు అనే ఒక మంత్రి ఉన్నాడు. దావీదుతోనే ఉంటూ దావీదుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నాడు. కానీ దావీదు చంపలేదు, విడిచిపెట్టేశాడు. వారందరి కోసం ప్రార్థించినప్పుడు ఒక చోట అంటాడు, యెహోవా ఈ యొక్క అహీతోపెలు చేసిన ఆలోచన నువ్వు చెడగొట్టని ప్రార్థన చేస్తాడు. కానీ అతను చావాలి, అతను నాశనం అవ్వాలని ఎంత మాత్రం కూడా ప్రార్థన చేయలేదు. అంటే శత్రువుని అందరిని ఏం చేశాడంటే దావీదు దేవునికి అప్పచెప్పి వారందరినీ బట్టి స్తుతిస్తా, వారిని నువ్వే చూసుకో, వారిని నువ్వే మార్చాలని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాడు. ఒకనొక దినాన్ని ఏమైందంటే ఎవరైతే దావీదుని చంపాలనుకున్నారో వారందరూ కూడా హతమైపోయారు. షిమి అనే వ్యక్తి ఇజ్రాయెల్ దేశం దాటి బయటికి వెళ్ళాడు. సొలొమోను చేత చంపబడ్డాడు. అహీతోపెలు అనే మంత్రి అతను ఉరివేసుకుని తనకు తానే హత్య చేయబడ్డాడు. సౌలు తనకు తానే చంపబడ్డాడు. అంటే మన మీదకి వచ్చే శత్రువుల్ని మన చేతిలోకి మనం తీసుకోకుండా దేవునికి అప్పచెప్పి మనం స్తుతిస్తా ఉన్నప్పుడు దేవుడే వారికి పరిష్కారం చేస్తాడు. దేవుడే పగ తీర్చుకుంటా ఆయన పని అన్నాడు. ఆయన పగ తీర్చుకుంటాడో లేదా వారిని మార్చుకుంటాడో ఆయన చేతిలోనే ఉంటుంది. కానీ ఆ శత్రువులను బట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా స్తుతిస్తా, మన స్తుతులతో ఒక దుర్గాన్ని స్థాపిస్తా, దేవునికి అప్పచెప్పుకునే వారికి ఉండాలని చెప్పి దావీదు ఈ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. 3వ వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకునేందుకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ అనిగా చేసుకున్నావు. నీ చేతి పని అయిన ఆకాశం ఏంటి? ఆయన చేతి పని. ఆయన చేతి పని అయినటువంటి ఆకాశాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నిటిని ఒక పక్కన పెట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క మానవుడిని ఒక పక్కన పెట్టి నిలవబడినప్పుడు ఈ మానవుడు అనుకుంటున్నాడు ఏమనంటే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఆయన నన్ను మర్చిపోయాడు అని చెప్పి అన్నప్పుడు దావీదు అంటున్నాడు, అసలు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటి వాడిని. ఒక చోట అంటాడు దావీదు, ఆ ఇజ్రాయెల్ దేశం ఎంత పెద్దది, ఆ దేశంలో నా కుటుంబం ఎలాంటిది, ఆ కుటుంబంలో నా గోత్రం ఎలాంటిది, నా తండ్రి కుటుంబం ఎలాంటిది, ఇలాంటి అల్పుడైన నన్ను తీసుకెళ్లి ఇజ్రాయెల్ దేశానికి రాజుగా నియమించావని చెప్పి దావీదు ఎంతగానో తగ్గించుకుంటా అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఈ సృష్టి అంతట్లో ఎంతో అల్పమైన వారం, స్వల్పమైన వారం. అలాంటి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి నువ్వు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు, నువ్వు నన్ను ఎందుకు మర్చిపోయావని చెప్పి క్వశ్చన్ చేసేవారిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా కుమ్మరి కొండలు తయారు చేస్తూ ఉంటాడు కదా, కొండ తిరిగి కుమ్మరవాడిని ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఎందుకు ఇలా చేసావని చెప్పి ఎప్పుడు కూడా ప్రశ్నించేదిగా ఉండదు. ఆయనకు నచ్చినట్లుగా ఆయన మనసులో ఎలాగైతే చేయాలని ఊహించుకున్నాడో ఒక్కొక్క రీతిలో తయారు చేసుకుంటాడు. ఒకరిని కొండలాగా చేస్తాడు, ఒకటి గిన్నెలాగా చేస్తాడు, ఇంకొకటి నీళ్లు తాగే గ్లాసులాగా చేస్తాడు. ఎలాగైనా సృష్టించుకోగలుగుతాడు. నన్ను ఎందుకు ఇలా చేసావని చెప్పి ఏ మనిషి కూడా దేవుణ్ణి అడిగే హక్కు లేదు. దావీదు అంటున్నాడు, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు వీటన్నిటిని చూసినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఎలాంటి వాడిని ప్రభువా అని చెప్పాను. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుంటాం. మనుష్యుడు ఏ పాటివాడు, అతన్ని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపలేదా. సరిపోతుంది. ఇక్కడ యోబు గారు కూడా అంటున్నారు, మనుషుడు ఏ పాటివాడు, నువ్వు అతన్ని ఎందుకు గణపరచాలి, అసలు
అతన్ని గణపరచాలంటే అతనిలో ఏమైనా మంచి క్రియలు కానీ ఏమైనా ఉన్నాయా, అతని మీద నువ్వు మనసు ఎందుకు నిలపాలని చెప్పేసి యోబు కూడా దావీదు మహారాజు గారు ఎలా ఆలోచించాడు, యోబు గారిని కూడా అలాగే అంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. నువ్వు ఎందుకు నన్ను ఇలా చేసావని చెప్పి మనం ఎప్పుడు అలా దేవుడిని ప్రశ్నించేవారిగా ఉండకూడదు. కానీ మన జీవితంలో ఏది జరిగినా కూడా దేవుడు నా మేలు కనుకే, నా మేలు కొరకే ఇది నాకు అనుగ్రహించాడని చెప్పి దేవుడిలో ఇంకా ప్రార్థిస్తా ముందుకు వెళ్ళేవారిగా ఉండాలని చెప్పి కీర్తన ద్వారా దేవుడి దావీదు మహారాజు గారు మనకు తెలియజేస్తున్నారు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వాని కిరీటం ధరింపజేసి ఉన్నావు. దేవుడు మనిషిని ఎలా చేశాడంటే ఈ సృష్టి అంతటినీ కూడా సృష్టించి ఆయన కంటే కొంచెం తక్కువ వానిగానే చేశాడు. ఆదాము దేవుని కుమారుడిగా ఉన్నప్పుడు దేవుడు ఎలా మహిమలో ఉన్నాడో ఆదాము కూడా అలాగే మహిమలో ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి శక్తిని అంతా ఆదాముకి ఇచ్చి కొంచెం తక్కువ వానిగా చేశాడు. కొంచెం తక్కువ వానిగా చేసి ఈ సృష్టి అంతటి మీద కూడా దేవుడు ఆ యొక్క ఆదాముకి అధికారాన్ని ఇచ్చాడు. సృష్టిలో ప్రతి ప్రాణి కూడా ఆదాము మాటకు లోబడాల్సిందే, మనిషి మాటకు లోబడాల్సిందే అని చెప్పి ఒక అధికారాన్ని ఇచ్చాడు. మనం ఇంత చిన్నగా ఉన్నాం కదా, మనకంటే బలమైన జీవులు ఎన్నో ఉన్నాయి ఈ సృష్టిలో. ఏనుగు ఎంత బలం కలిగింది, అయినప్పటికీ కూడా మనం అంత బలం కలిగిన జీవిని స్వాధీనపరిచిన చిన్న గొలుసుతో బంధించామంటే అది మానవుని యొక్క గొప్పతనం కాదు, కానీ దేవుడు మనిషి అధికారాన్ని ఇచ్చాడు. ఆ యొక్క ప్రాణి నా చేతులతో చేయబడినటువంటి ఈ యొక్క కుమారుడి మాటకు లోబడాలని చెప్పి ఆనాడు దేవుడు ఆ సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా మాట ఇచ్చాడు. సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క చేపలు ఎంతో బలం కలిగినవి, ఏనుగులు సైతం మింగేసే చేపలు షార్కులు, వేల్స్ అంటారు. అలాంటివి కూడా మనుషులకి లోబడతా ఉంది. మనుషులు దాన్ని కూడా గాలం వేయగలుగుతున్నారు. అలాంటి బలమైన ప్రాణులన్నింటినీ కూడా మనిషి ఎలా స్వాధీనపరచుకోగలుగుతున్నాడంటే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. మన ఇంట్లో మనం పెంచుకునేటటువంటి కుక్కలు కావచ్చు, ఎంత విశ్వాసంతో నమ్మకంతో యజమానుల మాటకి లోబడి ఉంటాయి. అవి అలా లోబడుతున్నాయి అంటే తండ్రి అయిన దేవుడు నా పిల్లల మాట వినాలని చెప్పేసి వాటి మీద మనందరికి కూడా అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు సృష్టిలో ప్రతి ప్రాణి మనకి లోబడతా ఉంది. అంటే దేవుడు మనిషిని ఎంత గనపరుస్తున్నాడో చూడండి. ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించి ఆయన చేతి పనులు ఆయన కష్టపడి చేసిందంతా కూడా మనకిచ్చి వాటన్నిటి మీద కూడా మనకు అధికారాన్ని ఇచ్చి నువ్వు నా మాట వింటే చాలు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నీ మాట వింటుందని చెప్పి దేవుడు మనకిస్తే మనం దేవుడి మాటను మర్చిపోయి, దేవుని ఆజ్ఞలను మర్చిపోయి, దేవుడి కట్టడలు మర్చిపోయి దేవుడికి వ్యతిరేకంగా మనుషులు జీవిస్తూ ఉన్నారు. దావీదు అంటున్నాడు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఈ సృష్టి అంతా ఎవరి చేతి పనులు? దేవుని చేతి పనులు. ఆయన చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చాడు. ఆయన సృష్టించి నీకు నాకు అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఈ సృష్టి మనకి ఏ అధికారం వచ్చినప్పటికీ కూడా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఈ యొక్క అధికారాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. మనం ఆయన అందరికీ గుర్తు చేసేవారుగా ఉండాలని చెప్పి దావీదు మహారాజు గారు తెలియజేస్తూ ఉంటారు. 8వ వచనం, సముద్ర మార్గంలో సంచరించు వాటిని అన్నిటినీ వాని పాదముల కింద ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలిగి. సముద్ర మార్గంలో సంచరించే వాటి అన్నింటినీ కూడా వాని పాదాల కింద ఉంచాడంట. అంటే ఈ సృష్టి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఉంచాడు? మన పాదాల కింద ఉంచాడు దేవుడు. మనకి ఈ లోకంలో మనం వాడే ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఈ భూమి లోపల నుంచే వస్తుంది. ఈ యొక్క బలిపీఠంగా వాడబడినటువంటి చెక్క భూమిలో ఉన్నటువంటి చెట్టు ద్వారానే వచ్చింది. మనం వేసుకునే బంగారం ఉంటుంది కదా, ఆ బంగారాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు? ఈ భూమిలో పెట్టాడు. ఈ భూమి ఎక్కడ ఉంది? మన కాళ్ళ కింద ఉంది. అంటే మన సృష్టిలో మనం వాడే ప్రతి వస్తువు కూడా, మన అనుదిన జీవితంలో మనం వాడే ప్రతి ఒక్కటే కూడా దేవుడు ఎక్కడ పెట్టాడంటే మన భూమి లోపల మన పాదాల కింద పెట్టాడు. పాదాల కింద పెట్టి వాటన్నిటినీ కూడా విలువలేని అని చెప్పి ఆకాశం వైపు చూడమని అంటున్నాడు. ఆకాశంలో మన కోసం విలువైనది దాచిపెట్టారని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ విలువైన దాన్ని మనం సొంతం చేసుకునే దగ్గర ఉండాలి. పాదాల కింద ఉన్నటువంటిది అల్పమైంది, ఆకాశంలో ఉన్నటువంటిది మనకి ఎప్పటికీ ఉండేది. దాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. యోహాను సువార్తలో అంటాడు, తన్ను ఎందరు అంగీకరించేదరో ఆయన ఎంతమంది అంగీకరిస్తారో వారందరికి కూడా దేవుని పిల్లలయ్యే అధికారాన్ని, ఆ కృపని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, అంటే చర్చికి వచ్చి వెళ్ళిపోయేవారని కాదు, ఆయన దగ్గరికి వచ్చి ఆయనే దేవుడు అని చెప్పి, యేసు ప్రభువే నా సర్వస్వం అని చెప్పి, ఆయన ద్వారా ఆయన నామంలో విశ్వసించి రక్షణ తీసుకుని ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని సేవించి ఆయన కోసం ఎంతమంది అయితే జీవిస్తా, ఎందరైతే ఆయన అంగీకరించే వారిగా ఉంటారో వారందరికీ కూడా ఎటువంటి అధికారం అంటే ఆయన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో రాజకుమారులుగా ఎంతో మంది ఉన్నారు, ధనవంతుల కుమారులుగా పిలువబడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
కానీ వారందరూ కూడా ఒకరోజు అల్పమైన వారు, దేవుని దృష్టిలో ఎన్నిక లేని వారు. కానీ మనందరికీ వచ్చినటువంటి కృప ఏంటంటే దేవుని పిల్లలయ్యే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయనే మనకు తండ్రి అయినప్పుడు, ఆయనే మనకు తండ్రిగా పిలువబడినప్పుడు ఈ లోకంలో అల్పమైనవి స్వల్పమైనవి ఉంటే ఏంటి, మనకు లేకపోతే ఏంటి? మనకు కావాల్సిన ప్రతిదీ ఈ లోకంలో ఏదైతే కావాలో ప్రతి ఒక్కటే దయచేస్తాడు. అంతకు మించి మనకు దేవుడు పరలోకంలో నిత్య జీవాన్ని దయచేస్తాడు. దావీదు అంటున్నాడు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఈ అధికారం కాదు కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన కుమారుడిగా పిలువబడే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రతినిత్యం కూడా దేవుడిని స్తుతిస్తా, ఆరాధిస్తా, దావీదు వలె మనం ఎప్పుడు కూడా మన హృదయాల్లో దేవుని గురించి తలపోసుకుంటా నిత్యం ఆయన సన్నిధిలో గడుపుతా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చెప్పి ఈ యొక్క 8వ కీర్తన ద్వారా దావీదు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించింది. ఆమేన్. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెల్లువ